ప్రతిక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెడకు చుట్టుకుంటోంది. పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో కీలక ఫైల్స్ లభ్యమైనట్టుగా పోలీసులు తెలిపారు. మాధవరెడ్డి నివాసంలో 500 ఫైళ్లు, ద్వారకానాథరెడ్డి ఇంట్లో మరికొంత కీలక సమాచారం లభ్యమైనట్టు డీఐజీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. అలాగే వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కూడా కేసు నమోదు చేసినట్టు ఆయన చెప్పారు. బాషా నివాసంలో రెవెన్యూ శాఖకు చెందిన ఫైల్స్ లభించినట్టుగా డీఐజీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 8 కేసులు నమోదు చేశామని, కేసు తీవ్రత దృష్ట్యా సిఐడికి అప్పగిస్తున్నట్టుగా డీఐజీ ప్రవీణ్ తెలిపారు. రకాలుగా మనం తీసాం, అన్ని యాంగిల్స్ చూస్తున్నాం. అరెస్ట్ అవసరమైనప్పుడు చేస్తాం. అనుమానితులు అందరి దగ్గర 15 మంది వరకు అనుమానితులు విచారించడం జరిగింది. సస్పెండ్ అంటే అది రెవెన్యూ సిబ్బంది చేసుకోవాలి కదా, మేము కాదు. మన డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే 2 కానిస్టేబుల్స్ చేస్తాం, కానిస్టేబుల్స్ చేసాం. ఓకే, 2 అంటే లేట్గా రియాక్ట్ అవ్వడం వల్ల కొంచెం తొందరగా స్పందించకపోవడం వల్ల 2 చేయడం జరిగింది. సార్, ఈ విచారణ ఎన్ని రోజులు పట్టదు సార్? విచారణ అయితే అండి, ఇప్పుడు కొన్ని దస్త్రాలు ఏవైతే మనం ఈ హౌస్ రైట్స్లో వచ్చినాయో వాటికి చాలా టైం పట్టుద్ది. ఇంకా హయ్యర్ ఏజెన్సీస్కి ఇవ్వాల్సి వస్తుంది. జిల్లా యంత్రాంగం వాళ్ళ యొక్క సామర్థ్యం సరిపోదు వాటిని శోధించడం. 500 వరకు దస్త్రాలు దొరికినాయి. సో అందులో ఈ యొక్క కార్యాలయం నుంచి జరిగిన గోల్మాల్ వ్యవహారాలు ఏంటనేది ఇప్పుడు మనం పరిశోధనలో నిగ్గు తేల్చాల్సి ఉంది. నిన్న హైదరాబాద్ లో అదుపులో తీసుకోలేదండి, హౌస్ సర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొన్ని దస్త్రాలు తీసుకుని వస్తున్నారు. ఇంకా రావాల్సిన సంబంధించిన దస్త్రాలు అదే మదనపల్లికి సంబంధించిన కొన్ని భూమి తాలూకా దస్త్రాలు కూడా కొన్ని అక్కడ జప్తు చేయడం జరిగింది. అన్ని చూసిన తర్వాత దానిపై కూడా ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత చర్యలు చేపట్టారు. ఈ కోఇన్సిడెన్సెస్ ఎలా అవుతుంది? ఆ ఎక్స్ ఆర్డీఓ మురళి గారు అదే రోజు రావడం, విదిన్ 6 అవర్స్ అక్కడ అగ్గి ప్రమాదం జరగడం, ఈయన 10:50 దాకా ఆఫీస్లోనే ఉండడం, ఆ రోజు ఇది కూడా పెట్టడం, ఈ మోటార్ ఆయిల్ని తీసుకెళ్లకుండా అల్మారీలో పెట్టాను అంటున్నాడు. కానీ ఇప్పుడు ఒక ఫైల్ జతాన్ని మీరు ఒకసారి కాల్చి చూస్తే అసలు గంటలు పడుతుంది. బికాజ్ ఇట్స్ ఎ గఫ్ పేపర్. 1 ఓవర్ అదర్ అంటే కాలడం టైం పడుతుంది. మీరు ఒప్పుకుంటారా? కాబట్టి అట్లా లేదు. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేదాకా నేను మాత్రం యాజ్ ఏ జర్నలిస్టు లేకపోతే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను. రెండోది, కొన్ని తప్పుడు ఫైల్స్ ఉన్నాయని కొన్ని మాకు తెలిసినాయి. అంటే ఎంఆర్ఓ రిపోర్ట్స్ ఫోర్జ్ చేసి ఫైల్స్ పెట్టారని ఖచ్చితంగా అది మా ఎంక్వైరీలో తేలింది. ఎంఆర్ఓ రిపోర్ట్ ఫోర్జ్డ్ అంటే ఎంఆర్ఓ హర్సెల్ సేయింగ్ సార్ ఇది నా సంతకం కాదు, ఇది నేను పెట్టలేదు, ఈ కాగితం నేను రాయలేదు, ఇట్లాంటిది. రెండోది, ది లార్జ్ స్కేల్ 14,000 ఎకరాలు డాటెడ్ ల్యాండ్ ఉన్న డాటెడ్ ల్యాండ్ అన్నీ ఒకేసారి ఫ్రీ హోల్డ్ అయిపోయినాయి. ఒక్కటి కూడా గవర్నమెంట్కి పోలా. అన్ని 14,000 ప్రైవేట్ పార్టీస్కే ఇచ్చారు. అంటే డాటెడ్ ల్యాండ్లో గవర్నమెంట్ ఉండొచ్చు, ప్రైవేట్ ఉండొచ్చు, పొరంబోగ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ పాయింట్ టువర్డ్స్ ఎ కాన్స్పిరసీ అండ్ డెలిబరేట్ ఆర్సన్. ఫైళ్ల దగ్ధం కేసులో ప్రభుత్వం ఇప్పటికే 3 అధికారులను సస్పెండ్ చేసింది. ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్, మాజీ ఆర్డీఓ మురళితో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ను సస్పెండ్ చేశారు. వీరంతా కూడా పెద్దిరెడ్డికి అనుకూలంగా వ్యవహరించినట్టుగా తేలింది. అన్నమయ్య జిల్లా వీరబల్లెలో 5 ఎకరాల చెరువును పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరున అసైన్ చేసినట్టుగా తాజాగా లభ్యమైన ఫైల్స్లో వెల్లడైంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇటు చిత్తూరు జిల్లా మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో మెయిన్ గా ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి?
సర్తాజ్ పెద్దిరెడ్డి ఏదైతే మదనపల్లి ఫైల్స్ కేసు దగ్ధం కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా పైన కేసు నమోదైంది. ముఖ్యంగా అతని ఇంట్లో ఉండకూడని దస్త్రాలు ఉండడం వల్ల అతని పైన కేసు నమోదు చేశామని చెప్తున్నారు. వీటితో పాటు మాజీ ఆర్డీఓలు మురళి అదేవిధంగా హరిప్రసాద్తో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ను కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరిని కూడా ఈ కేసులో చేర్చినట్టు తెలుస్తుంది. మరోవైపు జింకా వెంకటాచలపతి మున్సిపల్ వైస్ చైర్మన్తో పాటు షేక్ బాబ్జాన్ ఏదైతే పెద్దిరెడ్డికి ముఖ్య అనుచరుడుగా గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి అతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించి వదిలివేశారు. తర్వాత మొత్తం మీద చూస్తే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. అటు ద్వారకనాథ్ రెడ్డి పెద్దిరెడ్డి సోదరుడు తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డిని కూడా విచారించి వదిలివేసిన అతని ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించారు. దీంతో పాటు హైదరాబాద్లో కీలకంగా భావిస్తున్న మాదాపూర్లో అయ్యప్ప సొసైటీ కాలనీ ఫ్లాట్ నెంబర్ 501లో కీలక పత్రాలు వారికి లభ్యమైనట్టు తెలుస్తుంది. దీని ఆధారంగా కేసు ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా నిన్న సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రకటించిన నేపథ్యం సిఐడికి కేసు అప్పగిస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పటికే ఏదైతే కేసు మదనపల్లి ఫైల్స్ దగ్ధమైన తర్వాత 22వ తేదీనే ఈ కేసును సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి నుంచి పోలీసులు సిఐడి సంయుక్తంగా కేసును దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ప్రాథమిక సమాచారం పూర్తిగా తీసుకున్న తర్వాత ఇప్పుడు కేసును పూర్తి స్థాయిలో సిఐడికి బదిలీ చేసినట్టు తెలిపారు. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి పెద్ద ఎత్తున భూదందాలు ఆయనకు అనుకూలంగా నడిచాయంటూ కూడా ఫిర్యాదులు వెల్లువలా వస్తున్న పరిస్థితి. తాజాగా నిన్న జరిగిన ఫిర్యాదుల గ్రీవెన్స్లో కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఆయన మీద వచ్చాయి, ఆయన అనుచరుల మీద వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మొదటి దశగా ఇప్పటికీ ఒక 7 మంది పైన కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. మొత్తం 8 కేసులు నమోదయ్యాయంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూనే ఈ చక్రబంధం లాగా ఈ కేసు బిగుసుకుపోతుందని అనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పటికీ ఏదైతే రాగానపల్లి భూములు 982 ఎకరాలతో పాటు అదేవిధంగా ఆవులపల్లి ప్రాజెక్టు దగ్గర 150 ఎకరాల భూములు, దీంతో పాటు ఏదైతే పులిచెర్ల మండలంలో 150 ఎకరాల భూములు ఈ విధంగా అన్యాక్రాంతమయ్యాయంటూ చెప్తున్నారు. దీంతో పాటు తిరుపతి, తిరుచానూరు, ఏదైతే రేణిగుంట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులు భూదందాకు పాల్పడ్డారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి బాధితుల కోసం ఇక్కడ కూడా ఓ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే అన్నమయ్య జిల్లా వీరవల్లిలో ఏకంగా 5 ఎకరాల చెరువును పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరుపైన అసైన్ చేసినట్టు తెలుస్తుంది. ఒక భూమిని అసైన్ చేయాలంటే మొత్తం మీద సాగులో చాలా కాలం సుదీర్ఘంగా ఉండాలి, లేకపోతే భూములకు వారికి సంబంధించి ఎటువంటి ఆస్తులు లేని వారికి మాత్రమే అసైన్ చేస్తారు. కానీ తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్యకి 5 ఎకరాలు అసైన్ ల్యాండ్ను ఆమె స్వగ్రామం, ఆమె పుట్టినిల్లులో అసైన్ చేయడం ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. మొత్తం మీద వివాదాలన్నీ పెద్దిరెడ్డి, ఆయన కుటుంబము, ఆయన అనుచరుల చుట్టూ తిరుగుతుండడంతో కేసు సిఐడికి అప్పగించారు. సిఐడి పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఐఏఎస్ అధికారి మేఘస్వరూప్ ఇప్పుడు మదనపల్లి సబ్ కలెక్టర్గా వచ్చారు. ఆయన రోజు ఫిర్యాదులు తీసుకుంటున్నాము, ప్రతిరోజు ఎవరైనా ఏ టైంలో అయినా ఫిర్యాదు చేయవచ్చు అంటూ కూడా తెలియజేసిన నేపథ్యము. మొత్తం మీద అయితే నవాజ్ బాషాతో పాటు మరికొందరు కూడా ఈ కేసులో ఇరుక్కునే అవకాశం ఉందని తెలుస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.